ఇమరాల్డ్ లోయలతో చుట్టుకున్న ప్రశాంతమైన గ్రామంలో రస్టీ అనే కుక్క జీవించేది. సాదాసీదా ఆనందాలకు, అంతులేని నిబద్ధతకు ప్రతీకగా. అతని రోజులు చలి రాత్రులను మంటలతో సాంత్వనపరుచుకుంటూ సంతృప్తి అనే ముదువైన హుమ్మింగ్లోనూ గడిచేవి. కాని ఒక గాలివానలతో కుదిపేసిన శీతాకాల రాత్రిలో గాలితో కలిసి మార్పు గ్రామంలోకి దూసుకువచ్చింది. అడవి నీడల నుంచి ఫ్యాంగ్, కళ్లలో ఆకలి, అడుగుల్లో అరణ్యపు భారంతో నిండిన ఒక నక్క ప్రత్యక్షమైంది. ఒక ముక్క తినుబండారం ఇస్తావా స్నేహిత అని నక్క గుసగుసలాడింది. ఆహారం తిని పొట్ట నిండినా ఆకలి ఏదోలా తినివేయు బాధను రస్టీ బాగా తెలుసు. అంతకుమించి ఆలోచించకుండా తన భోజనాన్ని, తన దయను పంచుకున్నాడు. నా దగ్గరే ఉండు అని రస్టీ తన తోక ఊపుతూ అన్నాడు. కాని ఫాంగ్ చూపు ఆ కాలర్పై ఆగింది. మంటల కాంతిలో మెరుస్తున్న ఆ సన్నని తోలు బెల్టుపై. నీ జీవితం వెచ్చగా ఉంది, కాని బంధించబడి ఉంది అని ఫాంగ్ ముదువుగా అన్నాడు. ప్రభాతంలో మంచుతో కప్పబడిన పొలాలపై తొలి కాంతి తాకుతుండగా అడవి ఫాంగ్ను పిలిచింది. ఆ వృక్షాలు, ఆ గాలులు, ఆకాశ విస్తార స్వేచ్ఛ, అతడిని వెచ్చదనం, స్నేహం అన్నింటినీ దాటి దూరం లాక్కెళ్లాయి. నిజమైన సంతోషం ఒక్క దారిలో మాత్రమే ఉండదు. అది మనకు ఉన్న స్వేచ్ఛలో దాగి ఉంటుంది. అగ్నికుండ పక్కన విశ్రాంతి తీసుకోవాలా, లేక నక్షత్రాల కింద పరిగెత్తాలా అన్న నిర్ణయం తీసుకునే స్వేచ్ఛలో.